నేను కూడా రండి, 2 నిమిషాలు మాట్లాడతాను. ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టుకోండి, సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. చూస్తా మాటలు వినాలనుకునే వాళ్ళే లోపలికి రండి. ఫోన్ దయచేసి సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. నమస్తే అవత్ చెప్పినా చూడు, నాకు గుర్తులేదు. వీడియోస్ తీసుకోండి, ఇంకా మంచిది. అందరు తీసుకుంటే ఇంకా సంతోషం. అందరూ కూడా వీడియోస్ తీసుకుంటే చాలా సంతోషం. ఈరోజు తీసుకోవచ్చు, కానీ ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. ఎందుకంటే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్తాయి కదా, అండ్ నేను చెప్పే విషయాలు కూడా అందరికి తెలియాలా కాబట్టి. ఓకే, దయచేసి పిల్లలు ఉంటే బయట తీసుకెళ్ళండి అమ్మా. మమ్మీ పిల్లలు ఎవరు ఉంటే కొంచెం నేను చెప్పే మాటలు ఫస్ట్ కొన్ని మాటలు మాట్లాడతా, అది ప్లీజ్ దయచేసి పిల్లల్ని బయటకు తీసుకెళ్ళండి మమ్మీ, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. నా ఫాలో పేషెంట్స్కి నా అపాయింట్మెంట్ అవసరం లేదు, ఓకే, కానీ వాళ్ళు బుధవారం, వెన్స్డే, గురువారం, థర్స్డే, శుక్రవారం, ఫ్రైడే, శనివారం, సాటర్డే ఈ 4 రోజులు మాత్రమే రావాలి. నా ఫాలో పేషెంట్స్ ప్లీజ్ మీ దగ్గర ఫోన్ ఉంటే అందరికి ఫార్వర్డ్ చేయి మమ్మీ, ఇది ఖచ్చితంగా ఇది అందరికి తెలియాలి. ఎందుకంటే నేను మండే, ట్యూస్డే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో పాత పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో నేను ఇన్ని రోజులు చూసింది, వాళ్ళు దయచేసి బుధవారం, వెన్స్డే, గురువారం, థర్స్డే, శుక్రవారం, ఫ్రైడే, శనివారం, సాటర్డే ఈ 4 రోజుల్లోనే రావాలి. ఓకే, అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న వాళ్ళు ఎట్లా వస్తారో అట్లా రండి. అపాయింట్మెంట్ లేని వాళ్ళు తెలుసు మీకు, ఇక నేను చెప్పలేను. సో ఇది పరిస్థితి. చాలా ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేయాలా. ఓకే, ఇప్పుడు ఈ నేను చనిపోయేటోని బతికిన, ఇది ఎవరికి తెలియని విషయం. ఓకే, ఆ సీక్రెట్, నా లైఫ్ సీక్రెట్ మీ అందరితో షేర్ చేస్తా. ఓకే, ఇప్పటివరకు ఎవరితో షేర్ చేయలేదు. జూలై 27, 2025 నేను ఓపీలో కూర్చున్నానికి సడన్గా నాకు ఎవరో వచ్చి నా మెదడులో, నా మనసులో ఏదో, అది నువ్వు చనిపోబోతున్నావు, నీ ఆరోగ్యం బాగాలేదు, ఏదో అది ఏదో శక్తి, నేను చెప్పలేను, దేవుడా తెలియదు, దేవుడే. ఓకే, చెప్పింది, అర్థం కాలే. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఇట్లా జరిగింది లైన్గా. జరిగిన తర్వాత నేను సరేలే టెస్ట్కి వెళ్ళిన. టెస్ట్ చేస్తే తెలిసింది ఏంటంటే నాకు అయోర్టిక్ అన్యూరిజం ఉంది. పుట్టుకతోనే వస్తుంది, కంజెంటల్. ఇది అయోర్టిక్ అన్యూరిజం, అది 5 సెంటీమీటర్ డైరెక్ట్ అయి ఉంది. అది ఎట్లా అంటే ఎప్పుడైనా పలిగిపోవచ్చు, అంటే బాడీ మొత్తానికి రక్తం సప్లై చేసే నరం ఎప్పుడైనా పలిగిపోవచ్చు. స్పాట్ డెత్. 15 days తర్వాత యశోద హైటెక్ సిటీలో డాక్టర్ విక్రమ్ రెడ్డి ఆరేరా, చాలా మంచి సర్జన్, ఆయన ఆపరేషన్ చేసిండు. మేజర్ సర్జరీ, 50% ఛాన్సెస్, బతికి బయటపడే ఛాన్సెస్ 50-50. ఎందుకంటే ఈ సర్జరీలో 20 నిమిషాలు నా గుండెని ఆపేస్తారు, తిరిగి దీన్ని రీస్టార్ట్ చేస్తారు. ఓకే, 15 రోజుల తర్వాత ఆపరేషన్ అయింది. 15 రోజుల తర్వాత ఇంటికి వచ్చిన, ఇంకో 15 రోజులు రెస్ట్ తీసుకొని నెల తర్వాత మళ్ళీ హాస్పిటల్ కూడా వచ్చిన. నాకు అర్థమైంది లైఫ్ అంటే ఏంటో.
నా దృష్టిలో ఎప్పుడైతే ఆ 20 నిమిషాలు నా గుండె ఆగిపోయిందో అప్పుడే నాలో ఉన్న నేను చనిపోయాడు. ఆ సెకండ్ నుంచి నా జీవితంలోకి దేవుడు వచ్చాడు. ఓకే, నేను ఎక్కడ వెళ్ళినా నాకు దేవుడే కనిపిస్తాడు. మీ అందరూ కూడా నాకు మనుషులు కనిపించరు, దేవుడే కనిపిస్తాడు. నేను మాట్లాడే మాటలు నేను మాట్లాడను, ఆ దేవుడు నాతో మాట్లాడిస్తాడు. నేను చేసే చేతలు కూడా నాయి కావు, ఆ దేవుడే నాతో చేయిస్తాడు. ఇది నేను మీకు మాటలు చెప్పలేను. ఓకే, ఎక్స్ప్రెస్ చేయరాదు ఇది. ఓకే, ఇంతకంటే ఎక్కువ నేను ఏం చేయలేను. నేను చనిపోయి ఉంటే నా ఫ్యామిలీ మొత్తం వదిలేసిపోవాలి. అమ్మ, నాన్న, పిల్లలు, చిన్న పిల్లలు నాకు వదిలేసి వెళ్ళిపోవాలి. మీ అందరిని కూడా వదిలేసి వెళ్ళిపోవాలి. అవునా? సో మీకు నా కుటుంబానికి తేడా ఏంటి? వాళ్ళు నా కుటుంబం, మీరు కాదని అనుకోవడం బట్టి, అంతే కదా? అది నా ఫ్యామిలీ, మీరందరూ బయట వాళ్ళు అని నేను అనుకోవడం బట్టే తేడా. లేదంటే పోయేటప్పుడు అందరిని వదిలేసిపోవడమే కదమ్మా. అందుకే ఇప్పుడు చెప్తా, మీరందరూ నా ఫ్యామిలీ, మీరందరూ నాకు అక్క చెల్లె లెక్క, అన్నదమ్ముల లెక్క, మీరందరూ నాకు తల్లులు. నా ప్రాణం కంటే ఎక్కువ మిమ్మల్ని ప్రేమిస్తా. ఎంతో మార్చాలనుకుంటా మిమ్మల్ని, ఎన్నో మాటలు మాట్లాడతా. కేవలం హెల్త్ గురించి కాకుండా, ఓకే, ఫ్యామిలీ విలువలు, ఓకే, కుటుంబం ఏంటి, అమ్మ నాన్న ఏంటి, అమ్మని ఎట్లా ప్రేమించాలా, భార్యను ఎట్లా ప్రేమించాలా అని చెప్తుంటా. దేశం ఏంటి, అవునా, దేవుడు ఏంటి, ఈ కులాలేంటి, మతాలేంటి మనల్ని డివైడ్ చేస్తున్నాయి. కానీ ఇవన్నీ నిజాలు కావు. ఏదైతే పర్మనెంట్ ఉంటుందో అది ఎప్పటికి ఉంటుంది. మనం పుట్టడం నిజం, చనిపోవడం నిజం, ఇవి రెండే నిజాలు, మిగతా అన్ని అబద్ధాలు. ఇది నేను చావుని చూసి వచ్చిన కాబట్టి నాకు తెలుసు. మీ అందరు సచ్చి బతకాలి అందరూ లేక. నేను మీతో అబద్ధం మాట్లాడాల్సిన అవసరం నాకేముంది? నన్ను చూస్తే అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? సో ఎన్నో మాటలు మాట్లాడేది మీకోసం. నా మాటలు ఎవరు నచ్చుతాయి, ఎవరు నచ్చవు, ఓకే, ఎవరు నా గురించి ఏం కామెంట్ పెడతాడు, ఎవరు నన్ను దేవుడు అంటాడు, దయ్యం అంటే నాకేం ఫరక్ పడదు. ఎందుకంటే నేను మాట్లాడే మాటలు నాకు కావు, ఆ దేవుడే నాతో మాట్లాడిస్తుంది. అసలు ఆలోచించండి, నాకు అసలు ఏదో ఫీలింగ్ రావడం ఏంటి? ఎందుకంటే నాకు ఏం సింటమ్ లేదు. సరే, నొప్పి వచ్చిందా, ఛాతీ నొప్పి ఉందా, దమ్ము వస్తుందా, దగ్గు వస్తుందా, జ్వరం వచ్చిందా, ఏం లేదు. ఎటువంటి సింటమ్ నాకు లేదు. సడన్గా ఈ ఫీలింగ్ నాకు రావడం ఏంది? 15 డేస్లో ఇంత మేజర్ ఆపరేషన్ అవ్వడం ఏంది? 15 రోజులు రెస్ట్ తీసుకుని మళ్ళీ నెలలో నేను ఓపిక రావడం ఏంటి? ఇదంతా జరగడం ఏంటి? దీని అర్థం ఏంటి? దేవుడు ఉన్నాడు, ఒక శక్తి ఉంది. నువ్వు దేవుడు అంటావా, నువ్వు అల్లా అంటావా, నువ్వు యేసు అంటావా, నువ్వు గురునానక్ అంటావా, నువ్వు ఏ పేరుతో పిలుస్తావో ఒక ఎనర్జీ ఉంది. ఆ ఎనర్జీ వల్లే మనం అందరం బతుకున్నాము. ఆ ఎనర్జీకి మనకేం తేడా లేదు. నేనెంత దేవుడినో మీరు కూడా అంతే దేవుడు. మనమందరం దేవుళ్ళమే. అది మనం తెలుసుకోవాలంతే. అది మనం ఎప్పుడు తెలుసుకుంటామో మన జీవన విధానం మారిపోతుంది. ఎప్పుడు నేను 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 నా పిల్లలు నేను మంచి ఉంటే చాలు, ప్రపంచం ఎక్కడ పోయినా మనకు అవసరం లేదు. అవునా? ఎప్పుడైతే నువ్వు నీ గురించి ఆలోచిస్తావో నీ కష్టాలు తప్పవు, నీకు ఈ బంధాలు కష్టాలు తప్పవు. నువ్వు ఎప్పుడైతే ఈ నేనుని చంపేస్తావో అప్పుడు నీకు నిజం లైఫ్ అంటే ఏంటో బతికేంటో తెలుస్తుంది. ఐఎమ్ రియలీ వెరీ సారీ. నేను ఇవాళ బాగా ఎమోషనల్ అయిపోయినా, కానీ ఏం చేయలేకపోయినా. ఏం చేయాలి? సో నేను చెప్పే మాటలు ఏమున్నా సరే, సో నేను బేసికలీ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో అన్నీ పెడతా ఉంటా. ఎందుకు పెడతామా? కొందరు బేవకూఫ్గాలు ఉంటారు, బేవకూఫ్ అనాలి వాళ్ళని. ప్రతి ఒక్కరు పబ్లిసిటీ కోసం చేస్తాడా? అట్రాక్షన్ కోసమా? ఏదో నేను మాట్లాడినా. నా దృష్టిలో కులం అనేది ఒక దయ్యం, ఓకే, అది లేదు. నా దృష్టిలో రిజర్వేషన్ అనేది అవసరం ఉన్నవాడికి ఇవ్వాలా. నా దృష్టిలో రెండే కులాలు, ఉన్నోడు లేనోడు, అంతే.
రెండే మతాలు, ఆడ మగ అంతే. అది నేను. అర్థమైందా? నిజం చెప్తున్నా, దేవుడున్నాడు. మీరు బతికేటప్పుడు ఒక విషయం గుర్తుంచుకోండి. మీరు మాట్లాడేటప్పుడు మీరు ఏ పని చేసినా సరే ఒక విషయం గుర్తుంచుకొని ఆ మాట మాట్లాడండి, ఆ పని చేయండి. ఏంటంటే మిమ్మల్ని ఆ దేవుడు చూస్తున్నాడు, మీరు నమ్ముకున్న దేవుడు. ఆ దేవుడు చూసేటప్పుడు మీరు సిగ్గుపడకుండా, భయపడకుండా, ధైర్యంగా ఏ అయితే మాట మాట్లాడగలరో ఆ మాటని మాట్లాడండి. అటువంటి పనులే చేయండి. అర్థమైందా? ఇవాళ మీకు ఐఎమ్ సారీ, ఓకే, నేను అనుకునేటట్టు అందరు అనుకోవాలని కూడా రూల్ లేదు. ఆఖరికి ఇది మీ జీవితం. ఎవరి లైఫ్కి వాడే హీరో, వాడే హీరోయిన్. ఓకే, మీ లైఫ్ ఇలా బతకాలో ఇలా బతకండి. నా లైఫ్ ఇలా బతకాలని అట్లే బతుకుతా. నేనేం చెప్పాలనుకున్నా చెప్తానే ఉంటా. ఒకటి గుర్తుంచుకోండి, నేను బతుకులని రోజులు నా కోసం బతకట్లేదు, మీకోసమే బతుకుతున్నా. ఓకే, మీకోసమే, ఆ దైవ సాక్షిగా. ఎందుకంటే 40 ఏళ్ళు నా కోసం బతికినా నా కుటుంబానికి పర్వాలేదమ్మా, సెటిల్ ఉంది. ఓకే, పైసలు బాగాలేకపోవచ్చు కానీ కంఫర్టబుల్ ఉన్నాం. ఓకే, మీరు దయచేసి నేను చెప్పే మాటలు విని కొన్నైనా మీకు నచ్చితే ఆచరించి మీ ఆరోగ్యాలు బాగా చూసుకోండి. మీ పిల్లల్ని మీ చేతులను చంపుకోకండి. ఈ రిఫైన్డ్ ఫుడ్స్, ఈ చెత్త అంతా పడేసి డైట్స్లలో మీకు చెప్పడం జరిగింది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? చూసిరా చెప్పింది? ఇక్కడ మీకు ఏం చెప్పడం జరుగుతుందో చెప్పినట్టు చేసేయండి. ఓకే, అవసరం ఉంటేనే పరీక్షలు రాసిస్తారు, అది మీరు ఎక్కడైనా చేయించుకునే ఆ పరీక్షలు కావాలి. ఎందుకంటే మీకు డైట్ చెప్పాలని నాకు తెలియాలి కాబట్టి. కేవలం మిమ్మల్ని మీ జేబు గురించి నేను ఆలోచిస్తా. అందుకే ఏది బెస్ట్ అదే చెప్తా మీకు. అర్థమైందా మీకు? సో డైట్ చూస్తారు కదా, విన్నారు కదా. డౌట్ ఉందా ఏమన్నా? ఏం లేదు కదా. మళ్ళీ నేను డైట్ గురించి సెపరేట్గా చెప్పాను. డైట్ గురించి ఏమైనా మాట్లాడితే, ఏదైనా చెప్పితే లోపల ఎట్లా చెప్పినట్లే చేసే ప్రయత్నం చేయండి. యూరిక్ యాసిడ్ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి నేను లోపల మాట్లాడతా ఆ రిపోర్ట్ బట్టి. ఎందుకంటే చాలామంది యూరిక్ యాసిడ్ 6.5, 7 ఉన్నా కూడా యూరిక్ యాసిడ్ ఎక్కువైపోయిందని ఏదో భయపడుతున్నారు. ఓకే, కొందరు కిడ్నీ ప్రాబ్లం 1.2 ఉన్నా కూడా భయపడిపోతున్నారు. ఓకే, సో అలా కాదు. సో ఈ రెండు, యూరిక్ యాసిడ్, కిడ్నీ వాళ్ళ గురించి నేను ఎక్కువ మాట్లాడను, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. స్పెసిఫిక్గానే మాట్లాడతా. యూరిక్ యాసిడ్ ఉన్నా మీకు లోపల మాట్లాడతా. నేను ఇంకా మాట్లాడే అన్నీ కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. ఎందుకంటే ఇన్ డీటెయిల్ మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య ఉన్నా, ఎటువంటి డౌట్ అని, ఎటువంటి హెల్త్ రిలేటెడ్ డౌట్ మీకున్నా యూట్యూబ్ ఛానల్ ఉంది, డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ అఫీషియల్ అని. అందులో లాంగ్ వీడియోస్ అన్నీ చెప్పాను. ఇప్పుడు ఈ మాట్లాడిన మాటలు కూడా అందులో పెడతాను, నేను చెప్తున్నా. అందులో అన్నీ ఉంటాయి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే, చూడాలనుకుంటే మీరు అక్కడ వెళ్ళి చూడొచ్చు. అది చూసిన తర్వాత మీకు కరెక్ట్ అని మీకు అనిపిస్తే మీ రీసెర్చ్ మీరు చేసి ఆ తర్వాత అది పాటించండి. పాటిస్తే నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. అపాయింట్మెంట్ దొరుకుతుంది. నాకు ఇది బాధ ఎందుకు ఏం చేస్తామా మీకు? సో అసలు నేను చెప్పాల్సిన అవసరం కూడా లేకుండే. ఎందుకు చెప్పిన అంటే, అపాయింట్మెంట్ దొరకలేదు అని. అరే మీరు ఒక్కసారి నేను చెప్పినవి చూడండి, వినండి, పాటించండి. 90% అక్కడే పోతుంది. నా దగ్గర రావాల్సిన అవసరం కూడా లేదు. అర్థమైందా మమ్మీ? సో ఫాలో అప్ పేషెంట్స్, పాత పేషెంట్స్ ఎప్పుడు రావాలి, ఏ రోజులు రావాలి? బుధ, గురు, శుక్ర, శని, ఈ 4 రోజుల్లోనే రావాలా. మిగతా రోజుల్లో రాకండి. ఓకే, మిమ్మల్ని బాధ పెట్టుంటాను, దీనికి సారీ. ఓకే, సారీ అమ్మా. ఓకే, ఏం లేదు. అంటే మీకు నాకు ఎందుకు అట్లా సడన్గా చెప్తున్నా కదా, అబద్ధం చెప్పేది ఏముంది? నాకు ఇక్కడ ఏమొస్తే మనసులో ఏమనిపిస్తే ఇలా మాట్లాడేస్తున్నాయి. ముందు ఇట్లా లేకుండే, అసలు మాట్లాడకపోయేది ముందు. తెలుసా మీకు? ఈవెన్ పాత వీడియోస్లో కూడా నేను
ఏమో నేను అప్పుడు బాగా ప్రిపేర్ అయితే ఉంది, ఏం మాట్లాడాలి వాళ్ళ వీటిలో చెప్పాలి, ఎందుకంటే అప్పుడు నేను నా గురించి ఆలోచించుకున్నాను, ప్లాన్ చేసి మాట్లాడుతున్నాను. మీకు సృజన్ చెప్తాను, సృజన్ ఏమన్నా సరే నేను సృజన్ మాట్లాడతా. మీ దగ్గర చెప్పిన వరకు నేను గుర్తులేను, అదే 3 సార్లు 4 సార్లు అడిగినాను సృజన్, ఏదన్నది కూడా చేస్తాను. థ్యాంక్ యూ. పంపించుద్దామా?